హాయ్ అండి. వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్. నేను మీ మహేశ్వరి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా పెద్దోడి కోసం అయితే చేశానని చెప్పాను కదా, హాస్టల్ తీసుకెళ్ళడానికి. ముందు వీడియో చేశాను ఆల్రెడీ. పల్లి చిక్కీలు, కాజులు కూడా చేశాను కదా, ఫ్రై చేశాను కాజుని. చూసారు కదా. ఈ వీడియో ఎవరైనా చూడకపోతే వీడియో ఉంది మన ఛానల్లో చూసేయండి. ఇవి 2 నేను చేసినవండి. అప్పటికప్పుడే అనుకున్నాం కదా, ముందు రోజైతే ప్లాన్ లేదు. నైట్ కనుక్కొని చేసేసాను. వీటితో పాటు కొన్ని అయితే బయట స్వీట్ షాప్ నుంచి కూడా తెప్పించానండి. ఎందుకంటే హాస్టల్లో ఉన్న వాళ్ళు అందరూ షేర్ చేసుకొని తింటారు కదా, అందరికీ కావాలి కొన్ని ఐటమ్స్ ఉంటే తలా కొన్ని తింటారని చెప్పేసి ఇవి కూడా అయితే తెప్పించాను బయట నుంచి. లడ్డూలు, ఇవేమో సకినాలు, కారం సకినాలు అని చెప్పేసి ఎలా ఉంటాయో చూద్దామని ఓ పావు కిలోని తెప్పించానండి బయట నుంచి. మరి ఎక్కువ ఎందుకని చెప్పేసి ముందు రోజు అనుకుంటే కొన్ని ఎక్కువ చేసేదాన్ని, అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి ఇవి ఎక్కువైతే చేయలేదండి. ఇవైతే మురుకులు. ఇవి కూడా హాటే అండి, స్వీట్ ఏం కాదు. వాడికి ఎక్కువ స్వీట్సే ఇష్టము, కానీ కొన్ని హాట్స్ ఎక్కువ తెప్పించాను బయట నుంచి. మరి స్వీట్ ఎక్కువ ఉంటే బయట నుంచి మరి అంత తినడు కదా అని చెప్పి. ఇవైతే చెక్కలు, పప్పు చెక్కలు అన్నీ కూడా పావు కిలో తెప్పించానండి. టేస్ట్ నచ్చితే మళ్ళీ ఎప్పుడైనా తీసుకోవచ్చు అని చెప్పేసి తెప్పించాను. హాస్టల్ రూమ్లో ఉన్న పిల్లలందరూ కూడా షేర్ చేసుకొని తింటారు కదా, తలా కొన్ని అని చెప్పేసి ఇవన్నీ తీసుకున్నానండి. సోన్ పాపిడి డబ్బా. దివాళీకి చాలా గిఫ్ట్సే వస్తాయండి సోన్ పాపిడివి. మార్వాడి ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ కూడా ఇస్తుంటారు. అదొక డబ్బాని పంపిస్తున్నాను. ఇలాచీ సోన్ పాపిడి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అది. ఇంకా ఫేవరెట్ ఏంటంటే అన్నిటికంటే గులాబ్ జామ్ చాలా ఇష్టము. అయితే ఈ డబ్బా ఉంది ఇంట్లో, 2 డబ్బాలు ఉన్నాయి ఇంట్లో. చిన్నోడు ఒకటి తింటాడని చెప్పేసి ఒక డబ్బా పెట్టాను, వాడికి కూడా ఒక డబ్బా అయితే తీసుకెళ్తున్నాను. ఈ డబ్బా లేకపోతే ఇంట్లోనే ప్రిపేర్ చేసేదాన్ని అండి. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు కదా గులాబ్ జామ్కి. బ్యాంబినో ఇది కూడా బాగానే ఉంటుంది. ఇవన్నీ అయితే ఇప్పుడు బ్యాగ్లో అయితే ప్యాక్ చేయాలండి. స్వీట్స్ 4, హాట్స్ 4 అనమాట, కరెక్ట్ ఈక్వల్గా అయితే సరిపోయాయి. ఇవన్నీ ఒక బ్యాగ్లో ప్యాక్ చేసేయాలండి. ప్రొద్దున్నే అప్పటికప్పుడు అంటే హడావుడి అయిపోతుంది. ప్రొద్దున్న ఇంట్లో మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని పూజ చేసేసుకొని వెళ్ళిపోవాలి. మార్నింగ్ 6 వరకు అయితే బయలుదేరిపోవాలండి. ఎందుకంటే నిజామాబాద్ దగ్గర కాదు కదా, లేట్ అవుతుంది. మళ్ళీ రిటర్న్ సాయంత్రం వరకు వచ్చేయాలి హైదరాబాద్కి. అవన్నీ ఒక బ్యాగ్లో ప్యాక్ చేసిన తర్వాత ఈ అమెజాన్లోంచి అయితే ఇది ఒకటి బుక్ చేశానండి. అంటే హోంవర్క్స్ అవి ఇస్తుంటారు కదా, రాసుకోవడానికి కొంచెం టేబుల్ లాగా ఉంటే బాగుంటుంది. ప్యాడ్ మీద అందుకు పెట్టుకొని ఎక్కువసేపు రాసుకుంటలేరు కదా. అంటే రూమ్లో కాబట్టి, అంటే స్పెషల్గా రూమ్ ఉండదు ఒక్కొక్కరికి. 6 మంది రూమ్ షేర్ చేసుకుంటున్నారు, ప్లేస్ కూడా ఉండదు కదా, బెడ్ మీదే కూర్చొని రాసుకోవాలి. అయితే అమెజాన్లో సెర్చ్ చేశానండి, ఈ టేబుల్ బాగా అనిపించింది. అవసరం ఉన్నప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని రాసుకోవచ్చు. అయిపోయిన వెంటనే మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని సెల్ఫ్లో అయినా పెట్టేసుకోవచ్చు, లేదంటే బెడ్ కింద అయినా పెట్టేసుకోవచ్చు కదా. ఆల్రెడీ వీళ్ళు ట్రైల్ వేస్తున్నారు, అంటే ఏమైనా డ్యామేజ్లు అందుకుంటాయని చెప్పేసి ఓపెన్ అయితే చేసి చెక్ చేస్తున్నారు. ఇక్కడ ఫోన్ పెట్టుకోవచ్చు, లేదంటే ట్యాబ్ ఏమైనా పెట్టుకోవచ్చు ఇక్కడ గ్యాప్లో. చాలా బాగుందండి, డ్యామేజ్ అయితే ఏం లేదు. మొత్తం దుమ్మంతా ఏమైనా ఉంటుందని చెప్పేసి మొత్తం నీట్గా క్లీన్ అయితే చేస్తున్నారండి. ఎక్కడ డ్యామేజ్ అనేది ఏం లేదు, చాలా బాగా వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి 375 378, అంటే 380 లోపు వచ్చేసిందండి. క్వాలిటీ కూడా బాగుంది. అంటే మనం ఇలా బెడ్ మీద కూర్చొని ఈ విధంగా పెట్టేసుకొని మీదికి కాళ్ళు కింద పెట్టేసుకొని రాసుకోవచ్చు, కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను. డ్యామేజ్ ఏమైనా ఉంటే రిటర్న్ పెట్టుకోవచ్చు కదా, మళ్ళీ నెక్స్ట్ టైం పోయినప్పుడైనా తీసుకెళ్ళచ్చు అని ఓపెన్ చేసి ఈ విధంగా సెట్ చేసుకొని వీడియో షూట్ చేస్తున్నాను. అంటే మీకు కూడా ఎవరికైనా అవసరం పడితే తీసుకుంటారు కదా అన్నట్లు షూట్ చేస్తుంటే మా చిన్నోడు దాని కింద దూరి ఆడుకుంటున్నాడు. ఇలా కింద పడుకోవచ్చు, లేవచ్చు అని చెప్పేసి అయితే ఆడుకుంటున్నాడు దాన్ని పెట్టుకొని. చాలా బాగుందండి, మరి లైట్ వెయిట్ అని ఏం లేదు, బాగానే ఉంది. 380కి ఇది వచ్చేసింది. ఎవరికైనా కావాలంటే లింక్ కూడా ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి. చాలా బాగుంది క్వాలిటీ కూడా, మరి పల్చగా అనేది ఏం లేదు, చెక్క కూడా బాగుంది. పాలిష్ కూడా చాలా బాగా వచ్చింది, పైన నీట్గా ఉంది. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పని అయిపోయిన వెంటనే మనం ప్యాక్ చేసేసుకోవచ్చు. అంటే సెల్ఫ్లో కానీ ఎక్కడైనా బెడ్ మీద పెట్టేసుకోవచ్చు అండి. దీన్ని తీసుకెళ్ళడం కోసం మళ్ళీ ప్యాక్ చేస్తున్నాము. డ్యామేజ్ ఏమైనా ఉంటే రిటర్న్ పెట్టేద్దామని చెప్పేసి అయితే వీడియో షూట్ చేశానండి. టేప్ మొత్తం లాగేసాము, మళ్ళీ తీసుకెళ్ళాలంటే పడిపోతుందని చెప్పేసి మళ్ళీ ఇక్కడైతే ప్యాక్ చేస్తున్నారు టేప్ వేసేసి. ప్రొద్దున్నే 4 గంటలకు లేచామండి. లేచి మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను కదా, లోపల బయట అంతా క్లీన్ చేసేసుకొని మొత్తము ఈ విధంగా ముగ్గులైతే పెట్టేసుకున్నాను. పని అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా దీపం పెట్టేసుకోవాలి.
తులసమ్మ దగ్గర అయితే దీపం నేను పెట్టేశానండి. తర్వాత ఇంట్లో పూజ మా ఆయన అయితే చేసేస్తున్నాడు. లేట్ అయిపోతుంది. మళ్ళీ బాక్సులు పెట్టుకోవాలి. అంటే టిఫిన్ బయట అయితే ఆల్మోస్ట్ చేయను నేను. ఇంట్లోనే చేసి బాక్స్ పట్టుకొని వెళ్తాను. ఉప్మా చేద్దామని చెప్పేసి నేను ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లో పూజ అయితే ఆయన చేసేసాడు. కంప్లీట్ అయిపోయింది పూజ పని. దొడ్డు రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వతోటి ఉప్మా అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా హాట్ బాక్స్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు 5:40 అయిపోయింది టైం అయితే. ఇంకా చట్నీలు అయితే ఏం చేయలేదండి. ఉప్మా అయితే హాట్ బాక్స్లో పెట్టేసుకున్నాను. మామిడికాయ పచ్చడి ఉంది ఇంట్లో. నిమ్మకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి ఎప్పుడు స్టోరేజ్ రెడీ ఉంటుంది. మామిడికాయ పచ్చడి అయితే పెట్టేసుకున్నాను. ఉప్మా తినడం కోసం చిన్న ప్లేట్లు అయితే పెట్టేశాను 3. చాయ్ తాగడానికి 2 గ్లాసులు పెట్టేసుకున్నాను. ఉప్మా పెట్టుకోవడానికి ఒక గరిట. ఫ్లాస్క్లో అయితే టీ కూడా రెడీ ఉందండి. ఇవన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసుకున్నాను. హాయ్ అండి, ఇప్పుడైతే రెడీ అయిపోయాం మొత్తం కూడా. బ్యాగులన్నీ కూడా వాళ్ళు కార్లో సర్దేస్తున్నారు. నిజామాబాద్కి అయితే బయలుదేరుతున్నాము. ఇంకా కార్ ఎక్కేసామండి. ఇంకా ఇప్పుడు కరెక్ట్గా 6:05 అయిపోయింది. నిజామాబాద్కి బయలుదేరుతున్నాము. కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి హాస్టల్ నుంచి పెద్దోడిని తీసుకొని పీవీఆర్ మాల్కి అయితే వచ్చేసామండి. వేణు మాల్ మల్టీప్లెక్స్ ఇక్కడ నిజామాబాదు. మూవీకి వెళ్దామని చెప్పేసి చాలా రోజులు అయ్యింది అందరం కలిసి మూవీకి వెళ్ళక. వాడు కూడా హాస్టల్లో ఉన్నాడు. కాస్త రిలాక్స్గా ఉంటుందని చెప్పేసి మూవీకి అయితే వచ్చాము ఇందులోకి. ఇప్పటివరకు నిజంగా చెప్పాలంటే నేను హైదరాబాద్లో కూడా ఒక మాల్ కూడా వెళ్ళలేదండి. నార్మల్గా ఏషియన్ థియేటర్స్ ఇక్కడ ఉంటాయి కదా, అవి వెళ్ళాను కానీ ఎక్కడ వెళ్ళలేదు. ఇప్పుడు పీవీఆర్ మాల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మూవీకి టికెట్స్ తీసుకుందామని చెప్పేసి మూవీ వచ్చేసి అమరన్ చూద్దామని చెప్పేసి అనుకున్నాము. అమరన్కి అయితే టైం ఉంది ఇంకా 12కి అని చెప్పేసి అన్నారు. ఆలోపు టికెట్స్ తీసుకుందామని చెప్పేసి ఇక్కడ కౌంటర్ దగ్గర ఉన్నాము. మొత్తం కూడా ఆన్లైన్ సిస్టము. మనం సీటింగ్ కూడా అక్కడే ఆన్లైన్లోనే చూసుకోవాలి, సీట్ నెంబర్స్ కూడాను. అది అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉంది అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే దిగుదామని చెప్పి ఫోటోలు అయితే దిగుతున్నాము. ఇక్కడ జుట్టు చూసారా మా పెద్దోడిది మొత్తము కటింగ్ ఎలా ఉందో. కాలేజీలో అలాగే ఉండాలంటే మొత్తం అయితే కటింగ్ గుండులాగా చేసి ఇచ్చేసారు మొత్తం అంతను. టైం ఉంది అని చెప్పి మొత్తం ఒకసారి మాల్లో అలా పైనే తిరుగుతున్నామండి. కిందికి అయితే ఏం దిగలేదు, తర్వాత దిగుదామని చెప్పేసి. ఇందులోనే మాల్ కదా, అన్నీ ఉన్నాయండి. మనం తినడానికి ఏవైనా సరే ప్రతిదీ కూడా అన్నీ దొరుకుతాయి. షాపింగ్ ఆల్మోస్ట్ అంతా కూడా ఉంది ఇందులోనే. ఇంకా లోపల అయిపోయింది మూవీ టైం అయితే అయింది అని చెప్పేసి ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. లోపల ఫుడ్ కోర్ట్ అంతా కూడా ఈ విధంగా ఉంది. పైన లైట్స్ చూసారా, చాలా బాగా నచ్చాయి నాకైతేను. ఇక్కడ ఐస్ క్రీమ్స్ తిందామంటే అసలే ఫుల్ జలుబులాగా అనిపిస్తుంది, చలి కూడా పెడుతుందని చెప్పేసి ఐస్ క్రీమ్స్ అయితే ఏం తినలేదండి. ఇక్కడ లైట్ చాలా బాగా నచ్చిందంటే ఆగాగు నేను ఫోటో దింపుతామని చెప్పేసి నాకైతే ఫోటో దింపుతున్నారు ఇక్కడ. మొత్తం లైట్ రావాలని చెప్పేసి అన్నాను. ఇప్పుడు వచ్చింది చూడండి లైట్ ఎంత బాగుందో కదా, చాలా బాగా నచ్చింది నాకైతే. ఇది మొత్తం కలిపేసి ఈ విధంగా బుక్స్ లాగా సైడ్కి అటు ఇటు 2 సైడ్స్ పీవీఆర్ మాల్లో ఈ విధంగా అవుతుంది. అది బుక్స్ కాదండి, జస్ట్ ఒక లామినేషన్ టైప్లో అలా ఉంది. అమరన్ మూవీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. థియేటర్లో మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఫోటో, నాకు ఇలా చాలా ఇష్టం అండి, ఒక ఫోటో అయితే దిగేసాము. మూవీ అయిపోయింది. ఇప్పుడు అయితే కిందికి దిగుతున్నామండి. ఇంకా హాస్టల్లో దింపేసి హైదరాబాద్కి అయితే బయలుదేరిపోవాలి. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.